ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వారిని సవివరంగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నామండి. ఎవరన్నా విద్యార్థి వచ్చి గార్లాండ్ చేయాలి గురువు గారిని, గురువు గారికి సంతోషాన్ని ఇస్తారు. వినోద్ వెల్కమ్. విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అకాల మరణం, అది మరణం పొంది ఎవరైతే మన దగ్గర భౌతికంగా ఎవరైతే మనకు దూరంగా ఉన్నారో వాళ్ళందరి మనశ్శాంతి కోసం మనం కొద్దిసేపు మౌనం పాటిద్దామని మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమంలోకి వెళదాం. అందరూ లేచి నిలబడి ప్రదాయ గురవే నమః. రీశ్వరనందిత శృతి తత్వాయ గురవే నమః.
సవినయంగా మైక్ అందజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరినీ ఒక్కసారి చూసి గత స్మృతుల్ని మీరే కాదు మేము కూడా గుర్తు చేసుకోవడానికి ఆనందించడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ కూడా శుభాశీస్సులు. మరి వేదిక మీద కూర్చున్నటువంటి మేమందరం కూడా ఈ స్కూల్తో పూర్తి తాదాత్మ్యకమైనటువంటి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళమే. ఈ గ్రామంతో కానీ ఈ పాఠశాలతో కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో కానీ విద్యార్థులతో కానీ. ఎందుకంటే ప్రొద్దున లేస్తే మా బాబాయ్ గారు ఇక్కడే ఉండేవాడు మా టైంలో. రోజు ఆయన స్కూల్ చూడండి నిద్రపట్టదు, వచ్చినాక ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఏముందే ఉండదు. అలా మన ఉపాధ్యాయులతో పాఠశాలతో గ్రామంతో వేరే. ఇక ఆయన రాజకీయాలు అవన్నీ వేరు. మనకి పాఠశాల వరకు వచ్చేటువంటి దీని వరకు కూడా 24 గంటలు దీని గురించే మాతో పాటు తపన పడతా ఉండేటువంటి వ్యక్తి. మరి ఈ వేదిక మీద ఉండేటువంటి వాళ్ళలో ఇద్దరం తెలుగు పండితులం, ఇద్దరు సైన్స్ ఉపాధ్యాయులు. అంటే నాకు ఇదే నిజంగా సొంత ఊళ్ళో అయితే నాకు అసలు గుర్తింపు లేదు. నాకంటూ గుర్తింపు అయినటువంటి రెండు ఊళ్ళు. ఫస్ట్ ఎంట్రప్రైడ, రెండోది వానపాముల. ఈ రెండే. మరి ఈ తాతగారు వీర్రాజు గారు, తర్వాత పునుకొల్లు సూర్యనారాయణ గారు, మరి వాళ్ళైతే మాకు తెలియదు. కానీ మొత్తం మీద కుటుంబాలన్నీ కూడా పాఠశాల అంటే చాలా ఆప్యాయంగా ఏ కార్యక్రమాలు కానీ ఈ స్కూల్కి జిల్లా వ్యాప్తంగా పేరు తెచ్చింది విష్ణువర్ధన్ రావు అనేవాళ్ళు కాదు. విష్ణు గారి స్కూల్ అది విష్ణు గారి స్కూలే. ఎక్కడ పని చేస్తున్నావు అంటే నేను ఎంటర్ప్రైజ్ అంటే విష్ణు గారి స్కూల్లోనా అనేవాడు. ఆయన ఉన్నాడు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో, ఆయన ఉన్నాడు. నాకు కూడా ఇంత అనుబంధం రావడానికి కానీ, నాకు కూడా ఇటువంటి ఈ రకంగా మనం పాఠశాలలో పనిచేయాలి, ఈ రకంగా విద్యార్థుల యొక్క మనసుల్లో మనం నిలబడాలి అనేటువంటి దానికి మార్గదర్శకం ఆయనే. ఈ స్కూల్లో వచ్చినప్పటి నుంచి కూడా ఒక తమ్ముడుగానో ఒక దీనిగానో నన్ను సంప్రదించుకునేవాళ్ళం. ఆయన ఒక్క నిర్ణయం ఎప్పుడు తీసుకునేవాడు కాదు. నలుగురితో చెప్పి నలుగురితో ఆమోదించినటువంటి నిర్ణయాన్నే ఆయన ముందుకు తీసుకెళ్ళేవాడు. స్కూల్కి చెడు పేరు వస్తుందంటే మాత్రం ఆయన సహించేవాడు కాదు. స్కూల్కి మంచి జరుగు 79లో సెంట్రల్ జోన్ అనుకుంటా, ఎవరితో సంబంధం లేకోకుండా అక్కడ డిఓ గారు రాజుగారు అని ఉండేవాడు. ఆయన మీటింగ్లో పీఈటీస్ హెడ్ మాస్టర్స్ మీటింగ్లో పోటీ వస్తే ఆ పోటీని ఇంకోసారి మరి అదే సెంట్రల్ జోన్ ఇంకో సెంట్రల్ జోన్ గుర్తులేదు, గర్ల్స్ సెంట్రల్ జోన్ తర్వాత ఈ సెంట్రల్ జోన్లోనే కాదు ఏమైంది, టీచర్స్ జోన్ బిగిన్ అవుతుంది రేపొద్దున. ఇవాళ రాత్రి కుంభవృష్టి, ఇంతకంటే భయంకరంగా తయారైంది గ్రౌండ్. అసలు వాయిదా ఏంటి చెప్పడానికి కూడా ఈ రోజుల్లో లాగా అప్పుడు సోషల్ మీడియాలు లేవు, ఫోన్లు లేవు. ఏం చేయాలి అని తల్లబట్టి కూర్చుంటే తెల్లారేపాటికి ఊళ్ళో ఉన్నటువంటి యువకులు ఎప్పటి నుంచి బయలుదేరి వచ్చారో అస్సలు గంటలో దీన్ని రంపపొడి తెచ్చిన వాళ్ళు రంపపొడి పోగు చేసుకొచ్చారు, ఇసుక తీసుకొచ్చిన వాళ్ళు ఇసుక తీసుకొచ్చారు, ఎక్కడన్నా పల్లాల్లో రబ్బిష్ చేయాల్సిన వాళ్ళు రబ్బిష్ తీసుకొచ్చేసారు గంటలు. అప్పుడు బాబాయ్ గారు ఈయన దేవినేని విశ్వేశ్వరరావు సూర్యప్రకాశ్రావు గారి అబ్బాయి, ఆయన డిప్యూటీ కమిషనర్ అనుకుంటా కమర్షియల్ ట్యాక్స్, ఆయనతో సంప్రదించాడు. తర్వాత ఊళ్ళో అప్పుడు కొంచెం భారంగా ఉంది అందరికీ కూడా డొనేషన్స్ సేకరించాలంటే. మరి ఆ టైంలో విష్ణు గారు కూర్చుని అమెరికాలో ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్
ప్లేయర్స్ వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసేస్తే మొత్తం కావాల్సిన అమౌంట్ అంతా వాళ్ళు పంపించేశాం. మొత్తం దివ్యంగా నిర్వహించినాక 10,000 ఎంతో మిగిలింది. ఆ 10,000తో అప్పుడు ఏం లేవు, చుట్టూ కాంపౌండ్ వాల్. అప్పుడు ఆ 10,000తో ఐరన్ పోల్సు, తర్వాత వైరింగ్, మార్బుడ్ వైరింగ్ పెట్టేసేసి మొత్తం చుట్టూ కచ్చేయించాం. అసలు ఆ రకంగా ఆయనకి ఆలోచనలు నిర్మాణాత్మకంగా మీరు రావాల్సిందే, మీకు స్కూల్కి సంబంధం ఉంది. ఇక ఆ మాటకి ఇక ఎవరో ఎదురు చెప్పే పరిస్థితి లేదు. చాలా ఆనందంగా ఉంది. మరి చక్కగా మీ అందరూ కూడా మంచి ఈ పాఠశాలలో చదువుకున్నందుకు, ఈ గ్రామంలో ఇదైనందుకు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని భగవంతుడు మీకు మీ కుటుంబాలకు ప్రసాదించాలని ఆశిస్తూ మరి మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. దీనికి ముందుగా ఒక్కసారి మీరందరూ వచ్చి మీ పేరు, మీరు ఉంటున్నటువంటి ఇది, మీ ఫ్యామిలీని ఒక్కొక్కళ్ళు పరిచయం చేస్తే విని సంతోషిస్తాం. తర్వాత అందరూ వరుసనే ఆశీస్సులు అందజేస్తారు. అక్కడ నిలబడే చెప్పండి, మళ్ళీ స్టేజ్ మీదకి రా. అది నా అదృష్టం. నేను పనిచేసినటువంటి ఏ పాఠశాలకు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా మాస్టరు అంట పలకిస్తారు. నేను ఫస్ట్ ఏదర్ నుంచి 3 ఏళ్ళు అయినాక ఈ స్కూల్కి వచ్చా. మళ్ళీ ఇక్కడి నుంచి 87 టు మళ్ళీ 2001-2 వరకు ఇక్కడ గ్రేడ్ 1 తెలుగు పండిట్గా చేసి ఇక్కడి నుంచి వానపాములు వెళ్ళా. వానపాముల నుంచి మళ్ళీ 2009లో నిడమానూరు వెళ్ళి 2009లో ఇక్కడికి వచ్చా. 2011లో ఇక్కడ రిటైర్ అయ్యా. హెడ్ మాస్టర్గా వచ్చి రిటైర్ అయ్యా. అదే సమయంలో పార్పూడి మండలం ఎంఈఓ ఎడిషనల్ చార్జ్ చేశా. పాపయ్య గారు ఎంపీపీ, ఆయన కూడా నేనే రిటైర్ చేశాను. నేను ఎంపీపీగా పదవి కాలం పూర్తయింది. ఆ మండల లెవెల్లో నేనే ఆయనకి సన్మానం ఏర్పాటు చేశా. చాలా చెప్పుకోవడానికి ఎంటర్ప్రైడ్తోనూ దీంతోనూ నాకు ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. నిజంగా ఎక్కడ కనపడినా అందరూ ఎంటర్ప్రైడ్ వాళ్ళు కనపడ్డారు అంటే దూరం నుంచి మాస్టర్ అని కాకేస్తారు. విజయవాడలో కూడా అక్కడక్కడ కనబడినప్పుడు కొందరు గుర్తుంటారు. ఎవరైనా గుర్తు లేకపోయినా నేను ఫలానా మా ఇల్లు అక్కడండి, మా ఇంటి పేరు ఇదండి అని చెప్తా ఉంటారు. చేసుకుంటారా? రెడ్డి గారి పోస్టే ఖాళీ అయినట్టుంది. అప్పుడు రెడ్డి గారి పోస్ట్ ఖాళీ అయితే రెడ్డి గారి పోస్టులో నేను వచ్చా. ఈయన పానుకొండ వెళ్ళారా? తరిగొప్పలు వెళ్తే నేను ఆ పోస్ట్లో పానుకొండ చివరిలో. ఇట్లాగే అందరం కూడా ఈ స్కూల్ నుంచి పనిచేసి ఎక్కువ కాలం ఈ స్కూల్తో అనుబంధం ఉండే తర్వాత వేరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేసి రిటైర్ అయ్యాం. మన రామబ్రహ్మ గారు వాళ్ళు స్వగ్రామం ముదునూరులో, నేను ఎంటర్ప్రైడ్లో, ఈమె జడ్పీ గర్ల్స్ హై స్కూలు పెనుగంచిప్రోలు, రెడ్డి గారు కానుమోలు హెడ్ మాస్టర్గా కూడా రిటైర్ అయ్యారు. ఎన్ని స్కూళ్ళలో చేసినా ఈ స్కూల్తో ఉన్న అనుబంధం వేరు, ఈ గ్రామంతో ఉన్నటువంటి అనుబంధం వేరు. అది మాత్రం చాలా సంతోషదాయకమైనటువంటిది. మరి మా రామరెడ్డి గారిని మీకు ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. మిత్రులు, అత్యంత ఆప్తులు తుమ్మల భోగేశ్వరరావు గారు, అలాగే తుమ్మల రామబ్రహ్మ గారు, సోదరి రాణి మంజుష గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అపరిమితమైనటువంటి ప్రేమానురాగాలతో గురువులను మర్చిపోకుండా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ శుభాశీస్సులు. వయస్సు మీద పడిన ఆనాటి మధుర జ్ఞాపకాలు ఇంకా నెత్తికి వస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా ఈ పాఠశాలతో భోగేశ్వర ఇందాక చెప్పారు. నేను 1972 జనవరి 17వ తేదీన ఎస్ఆర్ఆర్ జెడ్పీ హై స్కూల్ నూజివీడ్లో గ్రేడ్ 2 తెలుగు పండితునిగా నియమింపబడ్డాను. 1972 ఈజ్ మై ఫస్ట్ అపాయింట్మెంట్ యాజ్ గ్రేడ్ 2 తెలుగు పండిట్.
ఆ తర్వాత అక్కడి నుండి అక్కడ 2 సంవత్సరాలు చిల్లర పనిచేసిన తర్వాత రుద్రపాక హై స్కూల్కి వెళ్ళాను. రుద్రపాక హై స్కూల్లో దాదాపుగా 8 సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత పెద్దతుమ్మిడి హై స్కూలు కొద్దికాలం 1.5 ఇయర్ చేశాను. 1981 మార్చ్ 8వ తేదీన ఈ పాఠశాలలో జాయిన్ అయ్యాను యాజ్ గ్రేడ్ 2 తెలుగు పండిట్. గ్రేడ్తో సహా గుర్తుపెట్టుకోదగినటువంటి పాఠశాల ఇది. ఎందుకనంటే ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు, ఈ పాఠశాల మైదానంతో, ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులతో, ముఖ్యంగా ఎన్డిఎస్ మాస్టర్, నిజానికి ఆయన పీడీ కాదు, పీటీ కాదు, ఎన్డిఎస్ గారు, కానీ ఆటల పట్ల మక్కువతో ఆయన పిల్లల్ని సొంత బిడ్డలుగా ఆయన చేరదీసి మరి తెల్లవారుజామునే లేపి పిల్లల్ని, ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా గ్రౌండ్కి రప్పించుకొని ఇక్కడ వాచ్మెన్ ఆయన ఉండేవాడు, ముసలాయన, ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయనతో కోడిగుడ్డు ఉడకేయించి పెట్టి మరి వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా ఆయన శ్రద్ధ తీసుకొని తన సొంత బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించి వారి అభివృద్ధికి కృషి చేశారు. అలా ఆయన తర్ఫీదులో శిక్షణ పొంది నా 2వ కుమార్తె నేషనల్ ప్లేయర్గా గోల్డ్ మెడల్ కూడా సంపాదించుకుంది. మరి అలాగే ఇంకా చాలామంది ఖోఖోలో రాణించిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నాకు గుర్తులేవు, కొందరి పేర్లు మాత్రం గుర్తున్నాయి. కానీ ఆ కొందరి పేర్లే చెప్తే మాస్టర్ మేము గుర్తులేము సుమా అనుకుంటారేమో. ఆ రౌతు లక్ష్మి. ఇంకా ఎక్కడ ఉన్నావు నువ్వు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ గుడివాడలో ఉండేది? ఓకే, థ్యాంక్ యూ. మీ నాన్నగారు ఇక్కడ టైలరింగ్ చేస్తుంటారు కదా అనుకుంటప్పుడు? వెజిటబుల్ మార్కెట్ అయితే. ఓకే, సరే, ఓకేనా. బాగున్నామ్మా. మరి ఎక్సలెంట్ ప్లేయర్స్ తయారయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అర్థం అంటే ఒక దుస్సాహసమే. టీచర్స్ గేమ్స్లో ఫైనల్ విన్నర్స్ ఎవరయ్యారంటే సెంట్రల్ జోన్లో మా ఉపాధ్యాయులే. విష్ణు గారు ఏదో మామూలుగా మాట్లాడుతూ రెడ్డి గారు మీకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఏనా అన్నాడు. ఇంట్రెస్ట్ ఉంది కానీ అంటే నాకు అంత టైం ఉండదు, ఏదో ట్యూషన్స్ ఉంటాయి కదా అంటే నేను చెప్పనా ఏంటి, ఆడదాం, ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు అవిరామంగా అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేశాను. ఆ సంవత్సరం 83 సెంట్రల్ జోన్ ఎస్పీఎస్ హై స్కూల్లో టీచర్స్ సెంట్రల్ జోన్, అవతల దిగ్ధంతులు, పైగా అప్పటికే వాళ్ళకి 50 ఏళ్ళు పైన ఉంటాయి. మరి అప్పుడు విష్ణు గారు ఆయనకంటే నేను చిన్నవాళ్ళం. పోటీ పడగలవా విష్ణు గారు? ఆయన చూస్తాను భయం వేస్తుందండి సార్ అన్న. ఏం భయపడకండి సార్, ఆడదాం. ఉత్సాహపరిచేవాడు, ఉద్వేగపరిచేవాడు. ఎందుకంటే డిఫెన్స్ మీరు బాగా ఆడతారు, నిజానికి ఆయన మంచి ఎక్సలెంట్ ప్లేయర్, కానీ నన్ను ఉబ్బేసేవాడే. ఫస్ట్ గేమ్ ఓడిపోయి ఇది ఆడలేములే అనుకున్నాను. రెడ్డి గారు మీరు డిఫెన్స్ చూసుకోండి, ఫ్రంట్ లైన్ నెట్ దగ్గర ఉండి నేను అనుకుంటా ఈ గేమ్ మార్చి ఆడదాం అంతే. వాళ్ళకి 10 పాయింట్లు కూడా రాకుండా మేము గెలిచాను సగం. అందుకోసమే వచ్చాను. టు బి ఫ్రాంక్, నేను 18వ తారీఖునే పిడుగురాళ్ళ మా పెద్దమ్మ గారింటికి వెళ్ళాలి. వాళ్ళకి తద్ది నోవులు ఉన్నాయట, మా మిస్సెస్ వాళ్ళని తెలిపారు. నేను ఈ ప్రోగ్రాం కోసం ఈ 2 రోజులుగా నాకు వంట చేత కాకపోయినా వండుకొని తింటూ గుడివాడలోనే ఉన్నా. నాకు కృష్ణ ఎప్పుడో చెప్పాడు, నిజంగా మాస్టారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నాం, మీరు ఏరే ప్రోగ్రాం ఏమి పెట్టుకోవద్దు. ప్రజెంట్ డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్నారు వాళ్ళు. ఏ పాఠశాలకు వెళ్ళినా శ్రమ అనుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే ఏకైక లక్ష్యంగా పనిచేసే దురలవాటు ఉన్నవాడిని. అది దురలవాటు అనుకోండి, మంచి అలవాటు అనుకోండి. కొంచెం కొట్టే స్వభావం కూడా నాకు ఎక్కువే. పిల్లల్ని దండించేవాడిని. ఎందుకంటే మా మాస్టర్ చెప్పారు నాకు, దత్తుగారిని, దండం దశగుణం భవే, స్పేర్ ద రాడ్ స్పాయిల్ ది చైల్డ్. నువ్వు ఎప్పుడు బెత్తం పక్కన పడేస్తావు ఆ పిల్లవాడి క్షీణాల్సి నువ్వు కోరుకున్నట్టేరా. పిల్లవాడికి భయం ఉండాలి, చదువు పట్ల శ్రద్ధ కలగాలి. పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ స్టాల్వార్సే. మరి మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జోసుల శివరామావధాని గారు మహావేద బ్రహ్మశ్రీ వేద పండితుడు. మరి ఆయన
నేను ఎక్కడ పాఠం తప్పు చెబితే 10th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకుంటానంత భయంగా ఉండేది. నేను ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి నేర్చుకొని పాఠాలు చెప్తూ ఉండేవాడిని. అలాగే ఆటల్లోనూ పాటల్లోనూ చదువులోనూ అన్నిట్లోనూ కూడా ఈ పాఠశాలతో నాకు అపూర్వమైనటువంటి అనుబంధం, విద్యార్థులతో అరమరికలు లేనటువంటి సంబంధ బాంధవ్యాలు నాకు ఉండేవి. నా పిల్లలు 3 ఇక్కడే చదువుకున్నారు. పెద్ద అమ్మాయి పిడుగురాళ్ళ, రెండో అమ్మాయి శానోజే కాలిఫోర్నియా స్టేట్, మూడో పాప హైదరాబాదు. మిమ్మల్ని అందరినీ చూడాలనే కోరికతో మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు కన్నుల పండుగగా మీ అందరినీ చూడగలిగాను. కొందరిని పేరును పలకరించలేకపోయి ఉండొచ్చు, కానీ కొందరి పేర్లు గుర్తున్నాయి బాగానే. నాకు బైపాస్ సర్జరీ అయింది 2012లో, ఇప్పటికి 12 సంవత్సరాల క్రిందట హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో. ఇక్కడ ఉండగానే ఒకసారి నాకు హార్ట్ స్ట్రోక్ వస్తే విష్ణు గారు పక్కనే ఉండేవారు. విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు మళ్ళీ జీవన మార్గాన్ని సూచించారు ఆయన, వైవీరావు. అట్లాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు ప్రాణదాతలే. నేను వారికి విద్యాదాతనైతే నాకు ప్రాణదాతలు వాళ్ళు. ఫస్ట్ టైం నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినంతగా, వాళ్ళ పేరెంట్స్కి వచ్చినంతగా స్పందించి రాత్రిపూట నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ప్రాణదానం జరిగింది. మరి ఇవన్నీ కూడా మధురమైన అనుభూతులు. మీ అందరితో పంచుకునే అవకాశాన్ని కలిగించిన మీ అందరికీ శతధ సహస్రధ ఆయుష్మాన్ భవ, ఆయుర ఆరోగ్యాలు, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఎందుకంటే మాకన్నా ముందు మీకు ఈ స్కూల్తో అనుబంధం. ఇక ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టుగా మిమ్మల్ని మీరందరూ వెళ్ళిపోయినాక మేమే ముందుకు వచ్చేసాం. ఎందుకంటే నిజంగా చెప్పిన కొద్దికి తరగవు. ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ని అవ్వాలి, అయ్యే అవకాశం ఉందా లేదా అని ఎప్పటి నుంచో కళ్ళు కానివాడు. ఈ స్కూల్ నుంచి ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు 80లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను ఒకటే అన్నా, మళ్ళీ ఈ స్కూల్కి వస్తానని. అట్లాగే 87లో వచ్చా. మళ్ళీ ఈ స్కూల్ నుంచి వెళ్తా వానపాములు వెళ్తా కూడా ఎంతో పుట్టిడు దుఃఖంతో వెళ్ళా. మళ్ళీ అనుకోకుండా భగవంతుడు అనుగ్రహం కలిగించాడు, హెడ్ మాస్టర్గా వచ్చా. వచ్చిన తర్వాత నా వంతుగా స్కూల్కి ఏం చేయాలో నా ముద్ర అంటూ ఉంది. ఇక్కడ వెళ్ళబోయే ముందు మనం కూర్చున్నటువంటి ఈ స్టేజీ, అప్పుడేదో జన్మభూమి కార్యక్రమంలో వీళ్ళు డొనేషన్ కడితే శాంక్షన్ ఇస్తానికి సిద్ధంగా ఉంది. అప్పుడు బాబాయ్ గారు మనకు ఒక స్టేజ్ వచ్చే అవకాశం ఉందండి, ఎవరిని చేద్దామంటే అప్పుడు ఎందుకో టీఆర్పీ స్కూల్కి వచ్చాడు. ఆయన టీఆర్పీ స్కూల్కి వస్తే కంట్రిబ్యూషన్ ఏదో కడితే ఇది వస్తుంది అంటున్నారు, స్టేజ్ వస్తుంది అంటున్నారు, నాన్నగారి పేరు మీద మరి డొనేట్ చేస్తే చెప్పుకోవటానికి ఇది వేదిక నిర్మాణం కూడా ఒక రకంగా నా డబ్బులేమి లేవు, కానీ ఆ రకమైనటువంటి ప్రోత్సాహానికి నేను నాంది పలికాను. అలా స్కూల్లో ఇదివరకు మీరు కూడా నైట్ యానివర్సరీస్ చేశారు కదా, అసలు కొన్నాళ్ళు యానివర్సరీ అనేది తెలీదు. అటువంటిది విష్ణు గారు నేను ఏ డొనేషన్స్ జనంతో పెద్ద అబ్బాయి శ్రీనివాసు వాళ్ళతో ఘనంగానే చేసేవాడు. తర్వాత నేను హెడ్ మాస్టర్ అయ్యి వచ్చిన తర్వాత యానివర్సరీ రోజు ఇక్కడ సైన్స్ ఫెయిర్ మన స్కూల్ లెవెల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం అయితే రాత్రి 2 అయింది. రాత్రి 2 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించాం. ముదునూరుకి రిక్వెస్ట్లు ఇచ్చి నా వైపు ఈ పాఠశాలకు సైన్స్ టీచర్గా రావడానికి అవకాశం కల్పించినటువంటి. చూడండి మా అనుబంధాలు ఎలా ఉండేవి. నిజంగా స్వర్ణయుగం. నేను 78లో వచ్చినప్పుడు సోషల్ మాస్టర్ సత్యనారాయణ గారు, కృష్ణారావు గారు, తర్వాత ఈయన ధనుంజయరావు గారు, ఉమామహేశ్వరరావు గారు, దొప్పలపూడి,
తర్వాత శేషగిరిరావు గారు, పిఎల్ నారాయణరావు గారు, బోసు గారు, అసలు ఇక్కడ మూల పురుషులు ఉండేవాళ్ళు. శేషయ్య గారు అని మీకు తెలుసా? సెకండరీ గ్రేడ్ టీచర్. ఈ పక్కన ఈ విలేజ్ పేరు ఏంటంటే? గౌరవనీయులు విశిష్ట అతిథి ఈరోజు పాపయ్య గారు, చిరకాల మిత్రులు బోయసరావు గారు, రామిరెడ్డి గారు, అలాగే మంజూష గారు. మేము ఒక రకంగా ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒక పోస్ట్లో నేను కానీ, నా మిస్సెస్ కానీ, మంజూష గారు కానీ 25 సంవత్సరాలు వర్క్ చేసినటువంటి స్కూల్ ఇది. సరే, ఇక సర్వీస్ గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇంకా ఆ విషయాలన్నీ మళ్ళీ నేను ఏకరువు పెడితే మీకు పరిచయ కార్యక్రమం కానీ మనకు లేట్ అయిపోతాం. క్లుప్తంగా చెప్తాను. బోయసరావు, రామిరెడ్డి గారు వాళ్ళు పనిచేసినటువంటి స్కూల్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ నేను పనిచేసినటువంటి స్కూల్స్ చాలా తక్కువ, ఒక 4 స్కూల్స్. నేను ఏ పాఠశాలలో అయితే ప్రాథమిక పాఠశాలలో వాళ్ళు నేర్చుకున్నానో ఆ బడిలో సెకండరీ గ్రేడ్ టీచర్గా అపాయింట్ అయ్యాను. అది ఎవరికి రాదు. తర్వాత ఏ స్కూల్లో అయితే హై స్కూల్ విద్య అభ్యసించానో దాంట్లో సైన్స్ టీచర్గా అపాయింట్ అయ్యాను. ఏ స్కూల్లో అయితే హై స్కూల్లో చదువుకున్నాను ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయ్యాను. కనుక అలాంటి సర్వీసు మరి చాలామందికి రాదు, అరుదు. సరే, ఇక్కడికి ఇక వెంట్రపేటకి ఉన్నటువంటి అనుబంధం ఒకసారి చుట్టాలు ఉన్నారు. అయితే ఇక అదేదో ఆ ఫంక్షన్స్ అంతవరకే జరుగుతూ ఉండేవి. అయితే 10th క్లాస్ 71లో అయిపోయిన తర్వాత నాకు ఈ ఊరు నుంచి ఒక మిత్రుడు దొరికాడు. అతని పేరు యార్లగడ్డ బాబు రాజేంద్ర ప్రసాద్. మేమేంటంటే సైకిల్ మీద ప్రయాణం ఎక్కడికి ఏఎన్ఆర్ కాలేజీలో కొలీగ్స్ మేము చదువుకున్నాం, స్టూడెంట్స్ ఇద్దరం. సరే, వెళుతూ నాకేమో దూరం అయింది. వీళ్ళు వెంటర్పేట కనుక సైకిల్ మీద వచ్చేవాళ్ళు. నేను భూషణగోడలో ఒక రూమ్ తీసాను. యార్లగడ్డ రామారావు గారు, ఆయన ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడు. నా కెరియర్ని ఒక మలుపులోకి ఎక్కడో చేయకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన. సరే, బీఈడీ అయిపోయింది. టీచర్ జాబ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏదో కాన్వెంట్ పెడదాం ఇబ్రహీంపట్నంలో అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే మా బాబాయ్ వరుస ఆయన ఒక ఆయన గొల్లపూడిలో వర్క్ చేస్తూ, ఇవన్నీ చాలా కష్టమయ్యా నీకు, ఎందుకు అనుకుంటున్నావో, డిఎస్సి పడుతుంది కృష్ణా జిల్లా, దానికి అప్లై చెయ్యి, సుఖమైనటువంటిది ఇది, అక్కడ నువ్వు పెట్టుకున్నావు అనుకో రాత్రి పగలు నిద్ర ఉండదు అని చెప్తే అప్లై చేసాం. వచ్చింది, పోస్టింగ్ వచ్చింది. సరే, ప్రైమరీలో చేస్తే సబ్జెక్ట్ పోతుందనే ఉద్దేశంతో ఎక్కడ యూపీ స్కూల్ పమిడి మొక్కల మా మిస్సెస్ సైన్స్, నేను, ముగ్గురం ఒకే సబ్జెక్ట్ అవడంతో మేము ముగ్గురం అట్లా ఒక రకంగా విష్ణు గారు ఖోఖో ఎలా అయితే ఆడిచ్చారో మేము అట్లా ఖో ఆడుకుని ఒక 10 సంవత్సరాలు ఇక్కడ చేసాం. మరి అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు లెక్కల మాస్టర్ నారాయణరావు గారు, శాశ్వీరావు గారు, సోషల్ మాస్టర్లు ఉమామహేశ్వరరావు గారు, గద్దె హనుమంతరావు గారు అని ఉండేవాళ్ళు. వాళ్ళు అట్లాగే రకరకాలు సెకండరీ గ్రేడ్స్ చంతా వెంకటేశ్వరరావు గారు అని ఇలా పనిచేస్తూ ఉండేవాళ్ళు. తెలుగు పండిట్స్ అవధాని గారు, అట్లాగే రామిరెడ్డి గారు, వీళ్ళంతా కూడా కొలీగ్స్గా వర్క్ చేసాం. మరి ఏంటంటే ఒక టీం వర్క్ని ఇక్కడ నేను నేర్చుకున్నా. అదే నేను తర్వాత కెరియర్లో నేను అప్లై చేశాను. నేను ఒక సక్సెస్ టీచర్గా, హెచ్ఎంగా. కనుక ఇప్పుడు ఏంటంటే చెప్తా ఉంటే ఇంకొక గంట చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి టైం పాస్ ఎక్కువ ఇది అయిపోతుంది. చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ వద్దు. మిత్రులు చెప్పారు కనుక మీరంతా చక్కగా సంతోషంగా ఉండే. ఫస్ట్ నేను ఇచ్చేటువంటిది ఏంటంటే ఒకటే హెల్త్, అతి ముఖ్యమైనది ఇవాళ హెల్త్. ఈ కరోనా పీరియడ్ దగ్గర నుంచి, ఎందుకంటే మేము దాంట్లోకి వెళ్ళి బయటపడినటువంటి వాళ్ళం, మా వైఫ్ అండ్ హస్బెండ్. హెల్త్ చూసుకోండి. తర్వాత పేరెంట్స్ని కాస్త జాగ్రత్తగా, పేరెంట్స్ ఉన్నటువంటి పేరెంట్స్ని జాగ్రత్తగా రోజుకు మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడున్నా కానీ ఫోన్ చేసి వాళ్ళని కాస్త పలకరించండి. వాళ్ళకి ఎక్కువ ఆయుష్ ఇచ్చినట్టు మీరు.
అవి 90లో వెళ్ళిపోయినా 2009 వరకు వస్తూ ఉండేవాడిని. ఎందుకంటే మా మిస్సెస్ వర్క్ చేసేది ఇక్కడికి, రోజు రావడం స్కూటర్ ఎక్కించుకెళ్తాం ఆవిడని. కనుక స్కూల్తో అనుబంధం 90లో అయిపోయినా 2009 వరకు స్కూల్తో అనుభవం ఉన్నాం. మళ్ళీ ఒకసారి క్యాంపస్ని చూపించి మా యొక్క పాత స్మృతుల్ని 10th క్లాస్ రూమ్స్, 9th క్లాస్ రూమ్స్, 8th క్లాస్ రూమ్స్ అది లేవు పడగొట్టారనుకోండి. మళ్ళీ ఒకసారి మా అందరికీ మళ్ళీ పాత మెమరీస్ని గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశీస్సులు అందజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. ఈ స్కూల్లో పనిచేయటం అంటే అదొక గ్రేట్ అండి. నిజంగా కొన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు చూడండి, అవి కొన్ని స్కూళ్ళల్లో సీట్లు సంపాదించుకోవడం కష్టం కాలేజెస్లో. ఇక్కడ ఒకప్పుడు ఈ స్కూల్లో పనిచేయటం అంటే చాలా గొప్ప. ఎట్ట వెళ్ళావు ఆ స్కూల్కి అని అడిగేవారు. ఎందుకంటే ఈ స్కూల్ది ఒకటే నినాదం, చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పేవాళ్ళు, ఈ ట్రాన్స్ఫర్లో మా స్కూల్ వాళ్ళని ఎవరిని కదిలించొద్దు, ట్రాన్స్ఫర్ చేయొద్దు. ఎవరన్నా వెళ్ళి స్కూల్ అడిగారనుకో ఆ కమిటీ వాళ్ళు ఒప్పుకో. పాఠశాల, ప్రతి ఊరు పాఠశాల. అట్లాగే కాకా వెంకటరత్నం గారు ఆ రోజుల్లో ఉండి ఇంకా సమయం అయిపోతుంది, ఇంకా చెప్పాలి. బల్లా 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 డి వల్ల ఓకే. పల్లా వినోద్ కుమార్, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్. మరి ఆయన కూడా మాట్లాడతారు. తర్వాత చెట్టు చివరికి పాపాయ్ గారు మాట్లాడతారు. మరి హరి వచ్చి ఇప్పుడు చెప్పింది ఏంటంటే సమయం మించిపోతుంది. నా సోదరులు భోగేశ్వరరావు గారు అందరికీ కూడా నా నమస్కారములు. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. మీరు నా స్టూడెంట్స్ ఏం కాకపోయినప్పటికీ కూడా అత్యంత ప్రేమానురాగాలతో మరి తప్పకుండా రావాలని చెప్పి కృష్ణ ఫోన్ చేసి చెప్పడం వల్ల మిమ్మల్ని అందరినీ కూడా వేణు సుబ్బారావు గారు, నేను మాట్లాడలేదు వాళ్ళిద్దరితోనూ. సరే, మొత్తం గ్రూప్ అందరూ కూడా మీరందరూ కూడా చాలా ఆప్యాయంగా మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషపడుతున్నాము. తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా అందరినీ కూడా చూడొచ్చు, ఈ పాఠశాలను ఒకసారి చూసినట్టు ఉంటుంది, మిమ్మల్ని అందరినీ కలిసినట్టు ఉంటుంది, నా సోదరులందరినీ కూడా కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను రావడం జరిగింది. కానీ నేను మీకు టీచర్ని కాకపోయినప్పటికీ కూడా ప్రేమగా ఆప్యాయంగా పిలిచినందుకు రావటం జరిగింది. సరే, మీరందరూ కూడా మీ ఫ్యామిలీ పేరెంట్స్ ఉంటే వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి దయచేసి. వాళ్ళ వృద్ధాశ్రమాలకు పంపబాకండి. వాళ్ళని చక్కగా ఆప్యాయంగా వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఎక్కువ బతికేటట్టుగా మీరు ఆప్యాయంగా ఉంటే వాళ్ళకి ఇంకా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ పట్ల ఆప్యాయంగా ఉంటూ చక్కగా మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో మంచి అభివృద్ధి, మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుమార్ గారు మరి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్. మరి కింద కూర్చోవటం బాగోలేదు, మేము పైన ఉండడం అంతకంటే బాగోలేదు. ఓకే, థ్యాంక్ యూ. మరి చక్కటి సందేశం, మరి మీ మధుర స్మృతులు అన్నింటినీ మాతో పంచుకోండి సార్. ఎంతో అలాగే ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, బహుశా చాలామంది గుర్తులేరు, 4-5 మాత్రం రెగ్యులర్ టచ్లో ఉన్నారు. నా పేరు పల్లా వినోద్ కుమార్. నేను 10th వరకు 8th to 10th ఇక్కడ చదివానండి. నాకు శేషగిరిరావు గారు, నారాయణరావు గారు, అలాగే మన రామరెడ్డి సారు, అలాగే ఎన్డిఎస్ గారు, వీళ్ళందరూ అయితే బాగా గుర్తున్నారు. అందులో హిందీ మాస్టర్ హిందీ మాస్టర్ మన రామ్మోహన్ రావు గారు అయితే నాకు బాగా గుర్తు. ఎందుకంటే బాగా కొట్టాడు నన్ను ఒకసారి చేతి మీద. ఫస్ట్ కొట్టింది ఆయన ఒక్కలే, నన్ను ఈ స్కూల్లో ఎవరూ కొట్టలేదు, సార్ మాత్రం కొట్టారు. పాపం కలుద్దాం ఉన్న తర్వాత ఎప్పుడో చనిపోయారని తెలిసి పాపం ఆయన. తర్వాత ఇలా గిచ్చేటోళ్ళు ఆయన గట్టిగా. నాకేమో హిందీ అసలు వచ్చేటది కాదు. మాకు హరి, తర్వాత మూర్తి, వాసు, ఇలా కొంతమంది మాత్రం రెగ్యులర్గా, శ్రీధరు, వీళ్ళు మాత్రం టచ్లో ఉన్నారు.
ఎండ్రపాడ మా ఊరు వెళ్ళేటప్పుడు ఈ ఎండ్రపాడలో కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళతో మాత్రం టచ్లో ఉన్నాను. మిగతా వాళ్ళు తెలీదు నాకు. అంటే ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చినాక చాలామంది పరిచయం అయ్యారు. ఇది ఇన్ని రోజులకైనా ఇలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు మా కొలీగ్స్ అందరూ మేము బ్యాచ్ వెళ్ళాము, వాళ్ళ మీటింగ్ అయింది, మేము గ్యాదరింగ్ అయిందని అందరూ ఫోటోలు చూపించడం చెప్పడం చేస్తుంటారే మనకి ఎవరో ఇట్లా పెట్టలేదు అని. కాలేజీలో కూడా నా బ్యాచ్మేట్స్ ఎవరో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలే. నేను బహుశా పూర్వ విద్యార్థుల సమావేశంలో ఫస్ట్ టైం పాల్గొంటున్నాను. ఎందుకంటే మా బ్యాచ్లో ఎవరో ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియదు. అలా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు నాకున్న పరిచయాలతోటి ఈ స్కూల్కి ఏదన్నా చేయగలుగుతానని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ప్రజాప్రతినిధులు నా దగ్గర కొంచెం మంది హెల్ప్ పొందున్నారు కాబట్టి వాళ్ళని అడుగుతాం. మీలో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళతో కలిసి నేను కూడా వచ్చి తప్పనిసరిగా ఈ స్కూల్ని కొంతవరకన్నా మనం రెన్యువేట్ చేయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే పాపయ్య గారు అప్పట్లో మాకు రోల్ మోడల్, ఆయన ఎదురు బండి వేసుకుని వస్తుంటే మా అందరూ కొంచెం భయం ఉండేది. అవునా సార్? అప్పుడు డైలీ వచ్చేటోళ్ళు. గురువుగారు అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ ది సాప. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంతోషం పడేది గురువులమే. మరి మంచి స్థానాన్ని సంపాదించడం, మరి పాఠశాల మీద ఆ అభిమానాన్ని ప్రదర్శించడం, మరి ఇవాళ మంచి అవకాశం ఇచ్చారు. మరి మేమందరం అంటే బయటికి వెళ్ళిపోయాం. మాకొండ రోజుల్లో అందరం కలిసామనేటువంటిది ఒక రకం. ఒక సంవత్సరం అయితే పేరెంట్స్ని కూడా పిలవంటారా అప్పుడు వస్తాం. దాదాపు పేరెంట్స్తో సహా వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఉంటే వాళ్ళ కొడుకులు లేకపోతే వీళ్ళ దీన్ని నలుగురు కూర్చొని అభినందిస్తా అంటే ఆ చిన్నప్పుడు వాళ్ళు పడినటువంటి కష్టాలు వాళ్ళు ఒకసారి నెమరేసుకుంటూ ఉంటారు. మీకు ఇప్పుడు తెలుస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు పడిన కష్టమే మనది అనుభవిస్తాం. వాళ్ళు మన కోసం తిండి తిన్నా తిప్పలు తినపోయినా నేను ఎప్పుడు క్లాసులో అదే చెప్తూ ఉండేవాడిని. వాళ్ళు తింటున్నారో తింటలేదో, వాళ్ళకి బట్టలు సరైన కట్టుకుంటున్నారో లేదో, మీకోసం అన్నీ తగిలేస్తున్నారో, మీరు జాగ్రత్తగా పైకి చదువుకుని పైకి వచ్చినప్పుడే వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉండేవాడు. నిజంగా మరి ఇది దగ్గరుండి అది పరిష్కారం అయ్యే వరకు కూడా చేస్తూనే ఉండేవారు. మరి ఏ కార్యక్రమం అయినా సక్సెస్ చేయాలి అంటే మాతో పాటు కూర్చుని ఫైనాన్స్ దగ్గర నుంచి, కార్యక్రమం రూపొందించడం దగ్గర నుంచి, గెస్టులని పిలవటం దగ్గర నుంచి మొత్తం ఆర్గనైజేషన్లో ఆయన కూడా ఉండేవాడు. మరి ఆ రకంగా ఈ స్కూల్లో అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి. ఈ గ్రామానికి సర్పంచ్గా 2 టర్మ్స్ కదండి, 3 టర్మ్స్ సర్పంచ్గా, మరి 1 టర్మ్ మండల ప్రజా పరిషత్ పెదపారుగూడి అధ్యక్షుడిగా పనిచేసి అందరితో కూడా మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. చెప్తున్నా కనుక ఒక 5-6 సంవత్సరాలు అయితే ఈ స్కూల్లో ఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా నేను చెప్పడం, ఆయన చేసుకురావటం. మన స్కూల్కి ఎవరు పనికి వస్తారు, ఎక్కడ ఉన్నారు, ఉంటే క్యాండిడేట్లు ఎత్తుకురావటం, పలానా వాడిని ఇక్కడ ఆన్సర్ అంటే ఆయన వెళ్ళి ఎంచుకొచ్చేవాడు. అట్లా స్కూల్ వాతావరణం చెడకూడదు, సరైనటువంటి టీచర్స్ ఇక్కడ కావాలి. ఆఖరికి మా మిస్సెస్ ట్రాన్స్ఫరు ఎంతో చైర్మన్ గారికి అత్యంత విలువంగా రాంబాబు గ్రౌండ్ నిజంగా ఎంత కళకళలాడుతూ ఉండేది మనకి. ఇక్కడ అసలు ఆ చెట్టు యాప్ చెట్టు కొట్టేయాలి. మన సెంట్రల్ జోన్ నిర్వహించినప్పుడు ట్రాక్ వేయాలి 100 మీటర్స్. రోజున 86, 87, 88, 5-6 విద్యార్థులు అంటే మాతో పాటు వయసు దగ్గర ఉన్నట్లు లెక్క 56 ఏళ్ళు ఒకళ్ళు. కాకపోతే మాకు నేనేమో బోనస్లో ఉన్నాను. 78 ఏళ్ళు అంటే బోనస్ ఎప్పుడు దొరుకుతుందో ఏంటనేది. మీరు రాబోతున్న తరం మాతో పాటు 5-6 ఏళ్ళు అయితే మీరు
సిటిజన్ అవుతారు మీరందరూ కూడా. అటువంటి వాళ్ళతో ఈ రోజున ఇక్కడ ఆర్గనైజేషన్ చేసినటువంటి వ్యక్తులు నేను అనగా వచ్చి ఇట్లా స్కూల్లో ఇట్లా పెడుతున్నా మీరు రావాలని అంటే నేను తప్పనిసరిగా వస్తాను బాబు అని చెప్పాను. అంటే ఎందుకంటే కారణం నేను హై స్కూల్కి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది లోనకు వచ్చి. ఇదే వాళ్ళే ఫస్ట్ రావటం. అంతకుముందు వరకు నేను రాలేదు. అంతకుముందు ఎప్పుడు ఇక్కడే ఉండేవాడిని. ఇక్కడ ఉండకుండా నేను కాలేజీ గన్నవరం కాలేజీకి దానికి వికేఆర్ కాలేజీ దానికి కరస్పాండెంట్ని ఆ కాలేజీ మీద ఉంటూ జరుగుతుంది. అట్లాగే నాకు ఈ రోజున ఈ సభకు అధ్యక్ష వహించి సభను నడపడంలో తీరుడైనటువంటి భోగేశ్వరరావు గారు, వారి సతీమణి నా సిస్టర్ అయినటువంటి మందురా గారు, మరి రామరెడ్డి గారితో నాకు మిత్రుడి కింద లెక్క రామరెడ్డి గారు, అదేవిధంగా మీరు రామబ్రహ్మ గారు నన్ను దూరంగా ఉండేవారు కానీ దగ్గరికి నేనే వారిని తీసుకుని వారికి ఇక్కడ ఇచ్చేసి ప్రతి విద్యార్థి కాదు పెద్దలు మీరు కూడా మీ పెద్దలందరికీ మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. స్కూల్ గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో కూచిపూడి వీర్రాజు గారు అంత రాజకీయ మన ఊళ్ళోకి కొట్లాట జరిగేది. కొట్లాట వస్తే ఆడపిల్లని ఇచ్చేవారు కాదు. మన ఊరు ఏంటమ్మో వద్ద ఆడపిల్లని ఇచ్చే కొట్లాట అంటే ఆ ఊరు అనే పేరు ఉండేది మనకి మన ఊరికి. ఆ రోజుల్లో వాళ్ళు మరి స్కూలు ఇక్కడ కట్టడం వీర్రాజు గారు దీన్ని బాగా ప్రత్యేకంగా తీసుకుని పునుకుల సునయన గారు అప్పుడే అకాల మరణం చెందడంతో వారు ఆ రోజున 50,000 మా నాన్నగారు వారందరూ కలిసి 1 లక్ష రూపాయలు రోజున ఇవ్వటం ఆయన పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా కూచిపూడి వీర్రాజు గారి దగ్గర నుండి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుండి ఆయన కట్టించినటువంటి బిల్డింగ్ ఇది. వాళ్ళు ఊళ్ళో కూడా భోజేసి వాళ్ళని ప్రతి రూముకు అడిగి చేసినటువంటి వ్యక్తులు. మరి వారిని అందరినీ కూడా గుర్తుంచుకునేటటువంటి పరిస్థితి. ఆ రోజు రాజకీయాలు వేరు, అభివృద్ధికి బాటగా వీర్రాజు గారికి ఇచ్చారు. అదేవిధంగా నేను 77లో 72 అంటే 66లో ఎస్ఎల్సీ అయిపోయింది. వానపాల స్కూల్ లేదుగా వానపాల స్కూల్ చేసి మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుని సార్ వెల్కమ్ సార్ రండి సార్. వరసలసితాయ గురవే నమః మమ విధిం రాగ నరహరిం తం సద్గురుం నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమకృపాయ పరహితాయ కృతినుత గురవే నమః. దశశతవాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః. నిగమావరణే స్వరసింహాసనే రాగరాజరాజం తం వరగురుం నమః. సంగీతం రసవర్గానం తవ సంస్కారం సతతం దేహి అనవరతం మే ఆశిషం కురు స్వరదేవి ప్రసాదం దే గురో. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ
వెచ్చని కిరణం అందరిని తరిమేను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful. 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 ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు